హే! క్లైమేట్ ఇలా కూల్‌గా ఉన్నప్పుడు మన గార్డెనర్స్‌కి గుర్తొచ్చేదేంటండి? సీడ్స్ వేయడం. సో, నేను కూడా సీడ్స్‌తో సిద్ధమైపోయాను. ఆల్రెడీ మన గ్రో బ్యాగ్స్‌నైతే 1 వీక్ బిఫోర్ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం సీడ్స్ వేసే ముందు చక్కగా సాయిల్ అంతా తడుపుకోవాలండి. కొంచెం ఎక్కువ వాటరింగే చేయండి. చేసి అవి కొంచెం డ్రై అవుతుండగా చక్కగా తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర ఇలా మనకి నచ్చిన సీడ్స్ అండి. ఆకుకూర సీడ్సే కావచ్చు, కూరగాయల సీడ్సే కావచ్చు. ఇది బెస్ట్ టైం అని అయితే నేను చెప్తాను. సో, నేనైతే చక్కగా అన్ని రకాల ఆకుకూరలు వేశానండి. ఫస్ట్‌లో నాకు తెలియక నేనేం చేసేదాన్ని, ఆకుకూర విత్తనాలు బానే వేసేదాన్ని. బట్ పైన నేనేం కవర్ చేసేదాన్ని కాదు. వాటరింగ్ కూడా పడిపోయేది. కుళ్ళిపోయినట్టుగా అయిపోయి పడిపోయేది. సో, నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఒక్క విత్తనం వేసినప్పుడు ఆ విత్తనానికి మూడింతల మట్టితో మనం కవర్ చేయాలటండి. అప్పుడే అది చాలా బలంగా ఎదుగుతుందనమాట. అంటే నిలబడగలుగుతుంది. మన వాటర్‌కి గానీ, రెయిన్ వాటర్‌కి కానీ. సో, ఆఫ్టర్ 4 డేస్ చక్కగా మొలకలు స్టార్ట్ అయ్యండి. పాలకూర, రెడ్ తోటకూర, నార్మల్ తోటకూర, చుక్కకూర, ఇంకా మెంతి కూరైతే సూపర్ అండి. ఎంత అందంగా ఉంటుందో.